గుడ్ మార్నింగ్ టు ఆల్ వ్యూవర్స్. ఇప్పుడు మీరు ఎన్యుమరేషన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఆబ్సెంట్, షిఫ్ట్, డైడ్, డబుల్ ఎంట్రీస్ ఎవరైనా ఐడెంటిఫై అయితే ఎన్యుమరేషన్ ఫామ్ సైన్ చేయమంటే ఆఫ్టర్ తర్వాత ఎలా చేయాలని చూపిస్తాను. ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ ఉంది కదండి, ఈ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్లోకి వెళ్ళి ఎవరైతే చనిపోయి ఉంటారో, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డబుల్ ఎంట్రీస్ అలాంటి వాళ్ళది ఇక్కడ చూసుకుని ఎపిక్ నెంబర్ ఇక్కడ సెర్చ్ కొట్టి ఎపిక్ నెంబర్ కొట్టి మార్క్ అన్కలెక్టబుల్ అని ఉంటుంది ఆప్షన్, దాన్ని క్లిక్ చేస్తే ఆల్రెడీ ఎన్రోల్డ్, డెత్, పర్మనెంట్లీ షిఫ్టెడ్, అన్ట్రేసబుల్, ఆబ్సెంట్, రెఫ్యూజ్డ్ టు సైన్ ఈ ఆప్షన్స్ ఉంటాయండి. ఎవరెవరైతే ఏ రీజన్ వస్తుందో ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ రీజన్ తెలుసుకొని ఇక్కడ మీరు రీజన్ టైప్ చేయండి. అలాగే ఆ ఎన్యుమరేషన్ ఫామ్ పైన ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ మీరు స్ట్రైక్ ఆఫ్ చేసి రాయాలంటే రీజన్ ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్, డెత్ అయితే డెత్, షిఫ్టెడ్ అయితే షిఫ్టెడ్, ఈ రీజన్స్ రాసి దాన్ని అప్లోడ్ చేయాలండి. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ రెండు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అలాగే ఇప్పుడు డెత్ అయితే డెత్ సర్టిఫికేట్ తీసుకుని అప్లోడ్ చేస్తాము. లేదా ఫ్యామిలీ మెంబర్ ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలండి ఇక్కడ కింద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇఫీని. అలాగే షిఫ్టెడ్ ఉంటారు, పర్మనెంట్లీ షిఫ్టెడ్, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక డోర్ నెంబర్కి వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీ లేనప్పుడు వేరే ఫ్యామిలీ ఉంటారు. వీళ్ళు మేము ఈ డోర్ నెంబర్లో గత ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాము, వాళ్ళు ఇక్కడ లేరు, ఎప్పుడో వెళ్ళిపోయారు అనే రకంగా స్టేట్మెంట్ ఏమైనా ఇస్తే తీసుకుని దాన్ని స్కాన్ చేసి సైన్ పెట్టి అప్లోడ్ చేసేయండి. ఇదే అండి. థ్యాంక్ యూ.